ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత మాట అనకండి అమ్మగారు. మీరు శిక్షించాలి అనుకుంటే నన్ను శిక్షించండి, కానీ పున్నమిని మాత్రం శిక్షించకండి. పున్నమికి ఏ పాపం తెలియదు. ఎవరో చేసిన తప్పులకి పున్నమి ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తోంది. ఇక చాలు. ఆ నారాయణమ్మ నిజం చెప్పేసేలా ఉంది. అంతవరకు రానివ్వను. నువ్వేం కంగారు పడకు. విధి ఆడిన వింత నాటకంలో పున్నమి ఒక పావులా మారింది. అందరూ పున్నమి జీవితంతో ఆడుకున్నారు. వాళ్ళ జీవితాల కోసం పున్నమిని వాడుకున్నారు. ఇక మీదట పున్నమి ఎలా జీవించాలనేది అలాగే జీవించాలి. నారాయణమ్మ, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడుతుంది అన్నయ్య గారు? కూతురు చేసిన నిర్వాకాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలా అని ఎలా మాట్లాడుతుంది? పని మనిషిగా రాజమహల్లోకొచ్చి వారసురాలిగా బతుకుతుంది కదా. ఇక మీదట వారసురాలిలాగా కాకుండా పని మనిషిగానే బతుకుతుంది. అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అంతే కదా నారాయణమ్మ? అమ్మా, ఇక్కడ జరిగిన గొడవలు చాలు, ఇంకొద్దు. మన ఇంటికి వెళ్దాం పదా. పున్నమి, నువ్వు ఆగు. నువ్వు ఉండాల్సింది మన ఇంట్లో కాదు, నీ ఇంట్లో ఉండాలి. అదే ధర్మం. ఏంటమ్మా నీ ఇల్లు అంటున్నావు? నీ ఇల్లు అని చెప్పి మెట్టినింటికి పంపిద్దాం అనుకుంటున్నావా? మెట్టినింటికి పంపిస్తే చూస్తూ ఊరుకోవడానికి చేతగాందాన్లా కనిపిస్తున్నానా నీకు? పున్నమికి కూడా అంత అవసరం లేదు, ఇక రాదు కూడా. అమ్మగారు, నేను మీ దగ్గర ఒక నిజం దాచి తప్పు చేశాను. ఒక అబద్ధాన్ని నిజంలాగా మార్చి మిమ్మల్ని మోసం చేశాను. ఏం నిజం దాచావు? మళ్ళీ ఏ అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నావు? ఈ అగ్నిదేవ్ దుర్మార్గుడు, నీచుడు. నా భర్తని కిడ్నాప్ చేసి వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా భర్తని చంపేస్తానని బెదిరించారు. ఏంటి నారాయణమ్మ, నా గురించి లేనిపోనివి చెప్తే నమ్మేయడానికి అక్కడుంది ఎవరనుకుంటున్నావు? మా పెద్దమ్మ. అమ్మగారు, మీరు నా మాట నమ్మకపోతే జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మా, నువ్వేం చెప్పినా నమ్మే స్థితిలో పెద్దమ్మగారు లేరు. మనం వెళ్దాం పదమ్మా. నువ్వు కాసేపు ఆగు పున్నమి. నీకు జరిగిన అన్యాయం గురించి అమ్మగారికి తెలియాలి. నా స్వార్థంతో నీకు తీరని అన్యాయం చేశాను. ఇన్నాళ్లకి నిజం బయట పెట్టే అవకాశం వచ్చింది. నారాయణమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీ వారసురాలు గురించి నేను మీకు అబద్ధం చెప్పాను. నిజమైన వారసురాలు నారాయణమ్మ, కట్టుకున్న భర్తని పొడిచి చంపి ఎవరికి తెలియకుండా పారిపోయి ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? నీ భర్తను పొడిచి పారిపోయి ఇక్కడికి వచ్చినందుకు
నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నా భర్తని నేను ఎందుకు పొడుస్తాను? మీరు మీరు అబద్ధం చెప్తున్నారు. అమ్మ పున్నమి, నిజంగా నేను ఈ పని చేయలేదమ్మా. బాగుందమ్మా మీ ఎవ్వరం. కూతురు మోసాలు ద్రోహాలు చేయడం, తల్లి మర్డర్లు చేయడం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అమ్మా, ఎస్ఐ గారు, మా అమ్మ అలాంటి పని చేసుండదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. ఒక్కరోజు టైం ఇవ్వండి. నిజంగా మీరు చెప్పినట్టు మా అమ్మ తప్పు చేస్తుంటే అప్పుడు అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, నేను ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి తేల్చుకున్నాక వస్తాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇది అయ్యాకొస్తాను. ఇలాంటి నేరస్తులకి మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. వెంటనే తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, ఆవిడే ఈ హత్య చేశారని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. అతను పొడిచిన కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నారాయణమ్మవేనని తేలాయి. కానిస్టేబుల్స్, తీసుకురండి. అమ్మా, రండమ్మా. లేదండి అమ్మా, నేను చెప్పేది వినండి. అమ్మా, నిజంగా నాకేం తెలియదు. నాకు తెలుసు నారాయణమ్మ, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వెళ్ళు, భర్తని చంపిన నేరానికి జైలుకెళ్ళు. అమ్మయ్యా, కాస్తలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం జరిగింది? మనం ప్రమాదం అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం. ఆ పోలీసులు రావడం ఇంకొక్క నిమిషం ఆలస్యమైనా ఆ నారాయణమ్మ నిజం చెప్పేసి ఉండేది. అసలు ఎంత భయం వేసిందో తెలుసా? డాడీ, ఏమైంది నీకు? నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుందంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా నిజం చెప్పి తీరుతుంది డాడీ. నానమ్మకు గాని నిజం తెలిసిందంటే అప్పుడు పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. అసలు ఆ నారాయణమ్మ భర్త మన వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఎలా తప్పించుకున్నాడు? వాడు మన దగ్గర నుంచే తప్పించుకున్నాడు. వాడు తప్పించుకోగానే అర్థమైంది, నారాయణమ్మ నేరుగా ఇక్కడికే వస్తుంది, మన గురించి అన్నీ చెప్తుంది అని. అందుకే నా ముందు జాగ్రత్తలో నేనున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.